ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకే జీవిత బీమా మొత్తాన్ని అసెంబ్లీ సమయంలోనే చెక్కుల రూపంలో అందజేశామన్నారు సీఎం రేవంత్. సిపెక్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల బీమా అందజేస్తామని తెలిపారు. విద్యుత్ సింగరేణి కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా కల్పిస్తామని తెలిపారు. మొదట సింగరేణి సంస్థలో, ఆ తర్వాత విద్యుత్ శాఖలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో సంపూర్ణంగా దీన్ని ఈరోజు అమలు చేస్తున్నాం. ఈరోజు సురేష్ కుటుంబానికి, ముక్తార్ బేగ్ కుటుంబానికి చెరొక 1 కోటి రూపాయల చెక్కును ప్రదానం చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకు ఈ కార్యక్రమాన్ని శాసనసభ సమావేశాలను వాయిదా వేసి శాసనసభ లోపలనే ఎందుకు పెడుతున్నామంటే, ఈ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ఉద్యోగస్తుల మనోధైర్యాన్ని పెంచడానికి ఈ ప్రభుత్వం మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూస్తుంది. మాకు ఏదైనా ఈ ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందిస్తున్న సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగి మేము మరణిస్తే మా కుటుంబం అనాథలు కారు, మా కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులకు కూడా నా సూచన, ఇది ఒక అద్భుతమైన ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత కరెంటు తీసుకొచ్చిన రోజు ఎంత పబ్లిక్ యాక్సెప్టెడ్ ప్రోగ్రాం కింద ఈరోజు ప్రతి రాష్ట్రము దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి, ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఈ పథకాలను రద్దు చేయని పరిస్థితి ఏ విధంగా అయితే ఆనాడు కల్పించబడిందో, ఈనాడు మేము తీసుకొచ్చిన ఈ పథకం కూడా జీవిత బీమా కావచ్చు, ప్రమాద బీమా కావచ్చు, ఈ రెండు ఇంకా భవిష్యత్తులో ఎవరు అధికారంలో ఉన్న ఈ పథకాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేసే పరిస్థితులే ఉంటాయి తప్ప దీన్ని ఎవరు కాదనలేని విధంగా ఈ పథకానికి ఒక ప్రత్యేకత ఉన్నది.